వివేక చూడామణి శ్రీ ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో రాసిన ప్రముఖ సంస్కృత శ్లోకముల గ్రంథం. ఇది అద్వైత వేదాంతాన్ని మనకు తెలియచేస్తుంది. ఇందులో 580 శ్లోకములు ఉన్నాయి. శంకరుడు బోధించిన తత్వం అద్వైతం, అనగా రెండూ కానిది. ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్నది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శ్రీ శంకరుల వారు ప్రస్థానత్రయం అనగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల నుంచి గ్రహించారు. అద్వైతమనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శ్రీ శంకరాచార్యుల వారు. వివేక చూడామణిలో అద్వైతం గురించి చెప్పబడింది. వివేకమంటే తెలివి లేదా జ్ఞానం. చూడామణి అనగా శిరోభూషణమైన రత్నం. ఆత్మానాత్మ విచారానికి పనికి వచ్చే గ్రంథాలు అన్నింటిలో సర్వశ్రేష్టమైందని అభిప్రాయం. ప్రాపంచిక జ్ఞానం అజ్ఞానమే కాని జ్ఞానం కాదని, పారమార్థిక జ్ఞానమొక్కటే జ్ఞానమని, అలాంటి జ్ఞానంతో ఆత్మదర్శనానికి దారి చూపేది ఈ వివేక చూడామణి. వివేక చూడామణి గురు శిష్యుల మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. ఇందులో గురువు శిష్యుడికి ఆత్మ స్వభావాన్ని, ఆత్మను పరిశోధించడానికి, తెలుసుకోవడానికి మార్గాలను వివరిస్తాడు. ఈ వివేక చూడామణి గోవిందునికి ప్రణామాలతో మొదలవుతుంది. ఇది స్వీయ సాక్షాత్కారం ప్రాముఖ్యతను, దానిని చేరుకోవడానికి మార్గాలను, గురువు యొక్క లక్షణాలను మనకు తెలియచేస్తుంది. శారీరక వ్యామోహాన్ని విమర్శిస్తుంది. అనాత్మ అయిన వివిధ శరీరాలు, కోశాలు, గుణాలు, జ్ఞానము, ప్రాణాలను మనకు తెలియచేస్తుంది. ఇది శిష్యుడికి స్వీయ సాక్షాత్కారం, ధ్యాన పద్ధతులు, ఆత్మ పరిశీలన సాధించే మార్గాలను బోధిస్తుంది. మనం ఎవరినైనా ఆర్థికంగా ఎదగాలనుకున్నావా, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నావా అని అడిగితే ఆర్థికంగానే ఎదగాలని అంటారు. ఆధ్యాత్మికతకు విలువనివ్వరు. జీవితమంటే డబ్బే ప్రధానమని అనుకుంటాం. డబ్బును సంపాదించుటకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. డబ్బే సర్వస్వం అనుకుంటూ అందరినీ దూరం చేసుకుంటాం. ఆ తర్వాత ఆ డబ్బే మనకు దూరమైనప్పుడు మన వెంట ఎవ్వరూ ఉండరు. డబ్బు శాశ్వతం కాదు, ఆధ్యాత్మికత శాశ్వతం. ఆధ్యాత్మికంగా ఎదగడమే ఉంటుంది కానీ మనకు ఎప్పటికీ దూరమవ్వదు. ఆధ్యాత్మిక ఆనందమే ముక్తికి మార్గమంటూ చిన్మయ మిషన్ చేస్తున్న కృషి అభినందనీయం. చిన్మయ మిషన్ కడప, గుంటూరు శాఖలలో ఉన్నతంగా సేవలందించి ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఎంతగానో కృషి చేస్తున్న చిన్మయ మిషన్ అనంతపురం ఇన్ఛార్జ్ శ్రీ స్వామి ఆత్మ విధానంద గారిచే శ్రీ ఆది శంకరాచార్యుల వారి వివేక చూడామణి ప్రవచనములను అనంతపురం అశోక్ నగర్లో వెలసిన శ్రీ రమా సమేత సత్యదేవుని ఆలయం నందు ఆలయ కమిటీ వారి సహకారంతో ఆరాధ్య ఛానల్ వారి ఆధ్వర్యంలో 8 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలని సంకల్పించి మా ఆరాధ్య ఛానల్ ద్వారా 8 భాగాలుగా మీకు అందజేస్తున్నాం. మీరు మా ప్రయత్నాన్ని ఆహ్వానిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాము. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.